అందరికీ నమస్కారం. ఒక్కసారి ఈ జాతక చక్రం పరిశీలన గావించండి. మీరు పరిశీలిస్తే లగ్నం అపసవ్య చక్ర రీత్యా లగ్నం మీనలగ్నం అయింది. ద్వితీయ స్థానంలో శని భగవానుడు ఉండగా చతుర్థ స్థానములో రవి భగవానుడు ఉన్నాడు. శని భగవానుడు రవి భగవానుడు ఇద్దరూ పాపగ్రహములు. ఈ ఇద్దరి మధ్య శుక్రభగవానుడు తన స్వస్థానంలోనే బంధించబడి ఉన్నాడు. కాబట్టి దోషం కాదనే వాదన సరైనది కాదు. ఎవరైనా సరే తన స్వగృహంలో బంధించబడి ఉన్నాడు కాబట్టి దోషం కాదనే వాదన కూడా సరికాదు. ఎవరైనా సరే తన స్వగృహంలో బంధించబడి ఉంటే అది బంధనంతో సమానం, బంధన దోషమే అవుతుంది. స్వతంత్రం లేని కారాగార శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఈ బంధన వ్యవస్థలో శుక్రుడు ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు. నిస్సహాయ స్థితి ఏ విధంగానూ సహాయ సహకారాలు లభించవన్నమాట. కాబట్టి శుక్రుడు యోగించడు. పైగా సప్తమ అష్టమ ద్వాదశ స్థానాల్లో సప్తమ స్థానం భాగస్వామి స్థానం, అష్టమ స్థానం ఆయుష్ స్థానం. కాబట్టి ఈ రెండు స్థానాల్లోని పాపగ్రహాలే ఉండడం వల్ల తీవ్రమైన దోషంగా పరిగణించాలి. ఎందుకంటే ఎవరి జాతకంలోనైనా సరే సప్తమ అష్టమ స్థానాలు పాపభూయిష్టమై దానికి తోడు వివాహ యోగ కారకుడైన శుక్రుడు కూడా భంగపడినప్పుడు మనం గ్రహించవలసింది ఏమిటంటే కనుక వివాహకారకుడు భంగమైనాడు, వివాహ స్థానం కూడా పాపగ్రహ పంకిలమై ఉంది. పైగా ఆయుస్థానంలో ఉన్న గురు భగవానుడు వక్రించడం వల్ల నష్టపోయింది. అందువల్ల భాగస్వామిని కోల్పోతాడు అని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ విషయం మీద మీ కామెంట్లు తెలియజేయండి వలసిందిగా కోరుకుంటున్నాను. మీ కామెంట్ రూపంలో తెలియజేస్తానని ఆశిస్తున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త.